ఇటీవల మరి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అంటే జహీరాబాద్ సభలో బీసీ సభలో మరి మాట్లాడుతూ 42% రిజర్వేషన్కి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకురావడం జరిగింది. దాని గురించి ఆయన సభలో మాట్లాడడం జరిగింది. బీసీల ఐక్యత కావచ్చు, బీసీలు రాజకీయంగా ముందుకెళ్ళడం కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి నినాదం కావచ్చు, ఇట్లా అనేక అంశాలపైన ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. మరి నిజంగా మరి తీన్మార్ మల్లన్న ఏదైతే వర్డ్స్ పదాలు వాడాడో మరి తెలంగాణలో ఆ సామెత ఉందా, తెలంగాణ భాషలో నిజంగా వాడుకలు ఆయన మాట్లాడిన సామెతలు కానీ అవన్నీ ఉన్నాయా అని నాకైతే తెలియదు. మరి ఉంటే ఉండొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ మరి తీన్మార్ మల్లన్న సరే బీసీలను ముందుకు తీసుకుపోవడం విషయం గురించి కావచ్చు, 42% రిజర్వేషన్ గురించి కావచ్చు, ఎన్నికల గురించి కావచ్చు, ఇంకా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ సరే ఎవరైనా ఉండని, ఆయన విమర్శించే ఏ రాజకీయ నేత అయినా ఉండదు, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉండండి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నేను ఎమ్మెల్సీ కవితను సమర్థిస్తున్నాను కాదు ఇక్కడ విషయము. అదేవిధంగా ఇక్కడ తీన్మార్ మల్లన్నను విమర్శిస్తున్నానని కాదు. ఆయన అంటే కూడా నాకు అభిమానమే. ఆయన కూడా తన ఛానల్ ద్వారా ఎంతోమందికి తోడ్పాటును అందిస్తున్నారు. కానీ మరి ఆ సభలో మరి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన కంచం పోతుందా మంచం పోతుందా అని మాట్లాడడం అయితే కొంత బాధాకరమే. ఎందుకంటే ఇక్కడ మహిళ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అట్లాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే మహిళకు సంబంధించిన అంశం కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక పొరపాటు ఏం జరిగిపోయిందంటే తెలంగాణలో ఇలాంటి సామెత ఉంది అని ముందు దాన్ని గుర్తు చేస్తూ చెప్తే బాగుండేది. కానీ ఇట్లా డైరెక్ట్గా అటాక్ చేసి మాట్లాడడం వల్ల మరి ఈరోజు ఎవరైతే జాగృతి కార్యకర్తలు అని చెప్పబడుతున్నారో వారు నొచ్చుకొని, వాళ్ళ మనసులో నొచ్చుకొని మరి వాళ్ళు చాలా బాధకు, ఆవేశానికి, ఆగ్రహానికి గురై మరి క్యూ న్యూస్ ఆఫీస్ ఏదైతే ఉందో మేడిపల్లిలో ఉన్న క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. మరి అక్కడ మరి ఎవరు ముందు రెచ్చగొట్టారు, ఎవరు దాడి చేశారు, ప్రతి దాడి ఎవరు చేశారు అన్న అంశాలు నాకు తెలియకపోయినప్పటికీ మొత్తం మీదైతే క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది. దాడి జరగడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా కూడా మరి చట్టాలు ఉన్నాయి, మరి పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, మీడియా ఉంది, ప్రజానికం ఉంది. వారికి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంది. కానీ ఇక్కడ మరి బీసీ అంశం అనేది అది కొందరికో సంబంధించింది కాదు, అందరికీ సంబంధించిన విషయము. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఎవరికైనా సరే ఒక అంశం గురించి మాట్లాడే హక్కు ఉంది, సంబరాలు చేసుకునే హక్కు ఉంది, రంగులు పూసుకునే హక్కు ఉంది, కవితక హక్కు ఉంది అని నేను భావిస్తున్నాను. అంటే బీసీ అంశం అనేది కేవలం తీన్మార్ మల్లన్నకే సంబంధించిందా, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదా, కల్వకుంట్ల కవితకు సంబంధించిన అంశం కాదా, రాజకీయాల్లో కేవలం బీసీలు మాత్రమే ఉన్నారా, ఓసీలు లేరా, ఓసీలు మాట్లాడడానికి వీలు లేదా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది. నిన్న ఒక ఎన్ఆర్ఐ కూడా నేను చూశాను. రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎవరు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఇంకెవరైనా కూడా ఒక వర్గానికి న్యాయం జరిగింది అని వాళ్ళు భావించినప్పుడు తప్పకుండా సంబరాలు చేసుకుంటారు. బీసీలకు రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ వస్తే మరి కల్వకుంట్ల కవిత ఎందుకు రంగులు పూసుకుని ఎందుకు సంబరాలు, నువ్వు బీసీవా, నీకు బీసీకి సంబంధం ఏంటి అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు లబ్ధి పొందినా, ఎవరికి లబ్ధి చేకూరినా, ఏ సామాజిక వర్గం కొన్ని అంశాలు విజయం సాధించినా వారిని హర్షించే హక్కు, వారికి తోడ్పాటును అందిస్తూ సంబరాలు చేసుకునే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా అందరికీ ఇవ్వబడింది. ఎవరైనా సంబరాలు చేసుకుంటారు ఇక్కడ. కాబట్టి నాకు తెలిసి కవిత సంబరాలు చేసుకోవడం అనేది తప్పు కాదు. కేవలం దాన్ని ఉద్దేశించి ఆ పొత్తు ఈ పొత్తు అని మాట్లాడడం కూడా తప్పని నేను భావిస్తున్నాను. మహిళలను మనం గౌరవించుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కాబట్టి
ఆ రకంగా ఒక రాజకీయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది ఆ, ఆ, కొంత వ్యవహరించాలి. కానీ ఇక్కడ అది పొరపాటు జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. మరి తీర్మార్మలన కూడా ప్రజా సంక్షేమం గురించి ఆయన పోరాడుతూ ఉన్నారు. కానీ ఈ విధంగా మరి నోరు జారడం, ఈ విధంగా మన దాడి జరగడం, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు స్పందించడం, వాళ్ళు స్పందించడం, తీర్మార్మలన కూడా స్పందించి తెలంగాణ భాషలో ఇది ఒక సామెత ఉంది, కంచం పొత్తు మంచం పొత్తు, వియ్యం ముందు వియ్యం మంచం పొత్తు అంటే బియ్యం వండుతారని చెప్పేసి, కంచం పొత్తు అంటే ఇంటికి వచ్చి భోజనం చేస్తారని చెప్పేసి, అంటే పిల్లని ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇట్లా సంబంధాలు కలుపుకోవడానికి మంచం పొత్తు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ అంశం పైన చర్చ అయితే జరుగుతూ ఉంది. కొంత రాజకీయ నాయకులు కొంత సంయమనాన్ని పాటించి ఏ అంశం మీదైనా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, విలువలు రక్షించే విధంగా విలువలను పాటిస్తూ మాట్లాడాలనేది నా ఉద్దేశము.